దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హలో అండి. హలో, మీ పేరు? శృతి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజైటి కాలేజ్ అజీజ్ నగర్ నుంచి వచ్చినాము. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? యా, అన్నీ బాగున్నాయి. దేవుడు కూడా ఈసారి మంచిగా అనిపిస్తుండు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? మేము పాస్ట్ 4 years నుంచి వస్తున్నాము. సో మీ మనసులో కోరికలు ఏమైనా తీరినాయి ఇక్కడ? ప్రతి అంటే 4 years వస్తున్నారు కదా. అంటే లైక్ ఆయనను చూస్తేనే ఇంకా మాకు మంచిగా అనిపించేస్తుంది అంతే. ఇంకా సో మీ ఫ్యామిలీ ప్రతిసారి ఫ్యామిలీతో వస్తారా? ఫ్రెండ్స్తో వస్తాం. మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? అందరం బీటెక్ చదువుతున్నాం, 3rd year. సో ఇక్కడ ఏర్పాట్ల పరంగా కానీ పోలీసు వ్యవస్థ పరంగా కానీ ఎలా ఉన్నది? అంతా మంచిగా ఉంది, సెక్యూరిటీ కూడా అంతా కూడా. జనాలు కూడా కాకపోతే కొంచెం లైన్లు ఎక్కువ ఉన్నాయి, దర్శనం టైమింగ్ ఎక్కువ అవుతుంది. సో అట్లా ఎండ కూడా కొడుతుంది కొంచెం అట్లా. ఇప్పుడు మీరేం కోరుకున్నారు? కోరికలు చెప్తారా? అంతే, మంచి చదువుకొని మంచి జాబ్ రావాలి. ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ కమిటీ సభ్యులు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సో ఇలా గత 70 సంవత్సరాల నుంచి నిరతనంగా జరుగుతున్న ప్రక్రియ ఇది. సో ఈసారి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? 70 సంవత్సరాలుగా జరుగుతున్న గణేష్ సంబరాలు, ఉత్సవాలు, గణేష్ చతుర్థి ఉత్సవాలకు అనుగుణంగా ఈసారి కూడా ప్రత్యేకించి అన్ని ఏర్పాట్లు ప్రతి సంవత్సరం ఆయన జరపడం జరిగింది. కానీ గణనాథుడు అనేటువంటి ప్రతి సంవత్సరం కొత్త తరహాలో కొత్త పందాలు రావడం జరుగుతుంది. ఈసారి వచ్చినటువంటి మహాగణపతి శ్రీ గజ్జలమ్మ సమేత వాసవి కన్యకా పరమేశ్వరి జగన్నాథ సమేత హైగ్రీవ స్వామి సమేత మహాశక్తి వరసిద్ధి గణపతి అన్నమాట. సో అది ప్రత్యేకత ఈసారి. అంటే ఖైరతాబాద్ గణేశం చూడడానికి దేశం నలువైపుల నుంచి భక్తులు వస్తుంటారు. వారి కోసం ఏ విధమైన ఏర్పాటు చేశారు యాజ్ కమిటీ సభ్యులుగా మీరు? మహాగణనాథుని దర్శించుకోవడానికి దేశం నలుగుల నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎన్ఆర్ఐస్ కానీ ఫారినర్స్ కానీ విదేశీయులు కానీ వస్తూ ఉంటారు. ఈసారి గణేష్ ఉత్సవాన్ని పురస్కరించుకొని అన్ని బ్యారిగేడ్ సిబ్బంది, నిఘా వ్యవస్థ కూడా, లా అండ్ ఆర్డర్ కూడా, మరి అలాగే వాళ్ళకి నీటి వసతి కల్పించడం కానీ, మెడికల్ వసతి, ఎమర్జెన్సీ వస్తే కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద వితరణ కూడా జరుగుతూనే ఉంది. అది కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిన్న షేక్పేట్ గణపతి నృత్య మండలి వాళ్ళు కూడా భరతనాట్య కళాస్వరూపాన్ని నిన్న ప్రదర్శించడం జరిగింది. మరి బ్యాండ్ యొక్క మన వెంకటేశ్వర బ్యాండ్ వాళ్ళు కూడా నిన్న వాళ్ళ మ్యూజిక్ ప్రపంచాన్ని వినిపించడం జరిగింది స్వామివారి ముందు. అది కాకుండా కూడా అనేక మంది విఐపీలు, మరి సంఘ సంస్కర్తలు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఆ దీవెనలు పొందుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగానే అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా ప్రతి సంవత్సరం లాగానే కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు చూస్తున్నట్లయితే జనప్రవాహం కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి అన్ని వ్యవస్థ, టాయిలెట్స్తో సంబంధించుకొని, వాటర్ వ్యవస్థతో సంబంధించుకొని, నిఘా వ్యవస్థను సంబంధించుకొని, బ్యారిగేట్లు, ఫ్లోని ఎలా మేనేజ్ చేయాలన్నటువంటి వాలంటీర్స్ కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ జిహెచ్ఎంసీ వారితో కోఆర్డినేట్ చేస్తూ పనిచేస్తూ ఉన్నారు. సో ఇక్కడ భక్తుల పరంగా చూస్తున్నారు, కొంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు, అలాగే వికలాంగులు వస్తున్నారు, గర్భిణీ స్త్రీలు వస్తున్నారు. వాళ్ళ కోసం ఏ విధంగా ఏర్పాటు చేశారు? ప్రతి సంవత్సరం లాగానే అన్ని వర్ణాల వారు, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు కూడా, అన్ని పరిస్థితుల వారు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. కాబట్టి వారికి డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి వీల్ చైర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి దర్శనం కూడా త్వరితంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది గర్భిణీ స్త్రీలు వచ్చినప్పటికీ కూడా స్త్రీలు కూడా మా స్త్రీ వాలంటీర్లు ఉన్నారు, వారు ప్రత్యేకంగా తీసుకెళ్లి దర్శనాలు చేయిస్తూ ఉన్నారు. ఇక చిన్నపిల్లలు తీసుకొచ్చినప్పుడు మేము ఇది ఒకటే చెప్తా ఉన్నాం, చిన్నపిల్లలు మాత్రం పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అవర్స్ తీసుకొస్తే వెసులుబాటు బాగుంటుంది. చిన్న బేబీస్ కాబట్టి వాళ్ళకి పర్యావరణం, వాతావరణం కానీ మంచిది కాదు. సో పొద్దున్న తీసుకొస్తే సరిపోతుంది. మాకు ఒక రిక్వెస్ట్ అది. ఫైనల్గా ప్రభుత్వ సపోర్ట్ ఏ విధంగా? ప్రభుత్వ సపోర్ట్ అనేది ఎప్పుడైనా సరే సనాతన ధర్మంకి అనుగుణంగా పనిచేస్తే ప్రభుత్వం అనేది మనుగడ సాగిస్తాయి. ప్రభుత్వాలే కాదు, రాజ్యాలు కూడా మనుగడ సాగిస్తాయి. గత ప్రభుత్వానికి ఎలాగైతే చెంపపెట్టులాగా భాగ్యనగర్ గణేష్ సమితి వారు కూడా ఏ విధంగా లోపాలు జరిగితే ఏ విధంగా వాళ్ళకి సరి చేసుకునే మార్గాన్ని చూపెట్టి సరైన పద్ధతిలో వాళ్ళు మార్గనిర్దేశనం చేసినారో దానికి అనుగుణంగానే ఇప్పటి ప్రభుత్వం కూడా అన్నీ తెలుసుకొని దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందు కూడా ఎలాంటి ఏర్పాట్లు లోపించినా కూడా దాన్ని సరిదిద్ది దాన్ని మార్గదర్శనం చేసేటువంటి బాధ్యత భాగ్యనగర్ గణేష్ సమితి మీద, మరి గణేష్ సమితి మీద ఉంది. కాబట్టి వారి సౌజన్యంతోనే ప్రభుత్వాలు కూడా రెస్పాండ్ అవుతున్నాయి, సజావుగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడుకైతే అన్ని సజావుగా జరుగుతూ ఉన్నాయి. మా సూచనలు, వారి కోఆర్డినేషన్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? హలో సార్, నా పేరు వంశీ, నేను ఉండేది బోయినపల్లిలో. మీ పేరండి? నందిని. ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం వల్ల మీకు? మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తాము, బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం. మేబీ ఇది 4th or 5th year కంటిన్యూస్గా రావడం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు? పర్లేదు, మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు అన్నీ, బ్రహ్మాండంగా చేశారు ఏర్పాట్లు అన్నీ. అంటే ఫ్యామిలీతో రావాలంటే అంతమంది పబ్లిక్ కొంచెం ధైర్యంతో కూడుకున్న పని కదా.
అట్లే ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటే పేషెన్స్ ఉండాలి. ఖైరతాబాద్ గణేష్ దగ్గర రావడం మీకు ఎలా అనిపిస్తుంది పైన? ఎవ్రీ ఇయర్ వస్తాం, మంచిగా అనిపిస్తుంది, మంచి జరుగుతుందని వస్తాం అన్నమాట. ఇక్కడ రాగానే ఒక పాజిటివ్ వైపు కలుగుతుంటారు, నిజమేనా? పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను మీ ఇక్కడికి? నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా, కాకపోతే కంటిన్యూస్గా 5 years నుంచి కంటిన్యూస్గా వస్తున్నా. కంటిన్యూస్గా అంటే 4-5 years అవుతుంది తెలుసు చిన్నప్పటి నుంచి, కానీ కంటిన్యూస్గా రావడం అంటే 4 to 5 years. ఫైనల్గా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ దర్శించుకోవడం వల్ల మీరు అనుకున్న కోరికలు ఏమైనా నెరవేరినాయా? అట్లా కోరికలు అంటే ఏం కోరుకోలే, కానీ బాగా అనిపిస్తుంది. మంచి జరుగుతుందని కోరుకుంటాం అంతే. నమస్తే అండి. నమస్తే సార్, లావణ్య సార్ నా పేరు, నామోజు లావణ్య. లాస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేసినాను సార్ ఇట్లా హైదరాబాద్ గణేష్ని లైవ్లో పెయింటింగ్ వేద్దామని చెప్పేసి. ఫస్ట్ నేనే స్టార్ట్ చేసినాను సార్ ఇట్లా లైవ్ పెయింటింగ్ వేయడం కూడా హైదరాబాద్ గణేష్ని. అండ్ ఇయర్ కూడా వేద్దామనేసి నేను అనుకుంటున్నాను, వేస్తున్నాను కూడా ఆల్రెడీ పెయింటింగ్. దీని వెనకాల రీజన్ ఏంటి అని అంటే మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని రిప్రజెంటేషన్ చేయడానికి, మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని రిప్రజెంటేషన్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఇట్లా నా ఆర్ట్ అనే పవర్ఫుల్ ఒక వెపన్ని యూజ్ చేసుకొని ఇట్లా ఆర్ట్ అనేది వేయడం జరుగుతుంది. దీని వెనకాల రీజన్ ఏంటి అంటే మన కల్చర్ని హైలైట్ చేస్తున్నా అన్నట్టు నేను పెయింటింగ్ రూపంలో. ఇది కూడా ఒక కమ్యూనికేషన్ అన్నమాట. సో ఇది కొంచెం బాగా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది జనాలకి. నార్మల్గా దర్శనం చేసుకోవడం అనే కాకుండా పెయింటింగ్ అది ఇంతకుముందుకు వాళ్ళకి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఓ పెయింటింగ్ రూపంలో వాళ్ళు చూడడం వల్ల వాళ్ళకి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది జనాలకు. ఇంకా మన కల్చర్ మీద కూడా కొంచెం మంచి ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. హైదరాబాద్ గణేష్ అనే కాకుండా మన ఆల్ ఓవర్ ఇండియా టెంపుల్స్ని కూడా టెంపుల్ బయటనే నిలబడి పెయింటింగ్ వేసి రిప్రజెంటేషన్ చేయాలి. అండ్ ఇంకా చేస్తాను నేను అట్లా టెంపుల్కే ప్రజెంటేషన్ చేస్తాను అన్నట్టు. లాస్ట్ టైం యాగంటి చేసినాను, స్వర్ణగిరి 1000 పిల్లర్ టెంపుల్, భద్రాచలం, ఇట్లా చాలా పెయింటింగ్స్ చేసినాను నేను. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఇలా పెయింటింగ్స్? జస్ట్ 1.5 year అవుతుంది కంప్లీట్గా ప్రొఫెషనల్ 24/7 వేయడం. ప్రొఫెషనల్గా ఇదే తీసుకున్నాను నేను. ఇంకా 1.5 year అవుతుంది అంతే. ఈ 1.5 year ఏదైనా కాంపిటీషన్లో పాల్గొన్నారా? ఏదైనా ప్రైజ్ రావడం? నేను కాలేజ్లో ఉన్నప్పుడు పార్టిసిపేషన్ చేసిన, రవీంద్ర భారతిలో స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకున్నాను. ఆంధ్ర తెలంగాణ అట్లా ఆ టైంలో కంబైన్లో అంటే అలా చేసిన అన్నట్టు. ఇంకా నేను ప్రొఫెషన్గా అంటే లాస్ట్ 1.5 year నుండే స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది నాకు అంటే డిఫరెంట్గా అనిపించడము, ఒకటి ఆర్ట్ అనేది ఒకటి నాకు వెపన్ లాగా అనిపించడము. దీన్ని యూజ్ చేసుకొని మనం మన కల్చర్ని, మన సొసైటీలో ఉన్న సోషల్ ఇష్యూస్ కానీ కల్చర్ హెరిటేజ్ ఇట్లా మనం రిప్రజెంటేషన్ చేయొచ్చు, మంచి పనులు కూడా చేయొచ్చు అని నేను కంప్లీట్గా దీనికే డెడికేషన్ పెట్టడం జరిగింది. సో ఇది మీరు హాబీగా ఎంచుకున్నారా లేకపోతే ప్యాషన్? కంప్లీట్గా ఇదే నాకు ఇంకా ప్రొఫెషన్ కూడా. ఇందులో మేము బయట ప్రాజెక్ట్ వర్క్స్ కూడా అలా చేస్తాం మేము మా ఓన్గా. స్టడీ ఏం చేశారు? స్టడీ నాది బ్యాక్గ్రౌండ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్లో అయిపోయింది స్టడీ. తర్వాత నుండి ఇంకా మొత్తం ఆర్ట్ మీదనే ఫోకస్ చేయడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది ఖైరతాబాద్ గణేష్ని కళ్ళకు కట్టినట్టు చూసి వేయడం ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా క్యూరియాసిటీ అండ్ ఇంకా అంటే నాకు వేయాలి అని చెప్పేసి ఎప్పుడెప్పుడు వేయాలి అని ముందు నుండే అనుకుంటున్నాను నేను కొన్ని రోజుల నుండి. ఇంకా నాకు మంచి ఎక్స్పీరియన్స్ అన్నట్టు, ఈ జనాలందరూ వావ్ అని చెప్పడము నాకు అది ఒక మంచి పాజిటివ్ మోటివేషన్, మంచిగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఖైరతాబాద్ గణేష్ను అచ్చం చూసి అంటే కళ్ళకు చూసినట్టు ఎలా అయితే దింపారు ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఒకసారి ఈ ఆర్ట్ని చూడండి, అక్కడ ఖైరతాబాద్ గణేష్ ఎలా ఉన్నాడో ఈ బోర్డు మీద కూడా అచ్చం అలానే దింపేశారు లావణ్య గారు. మరి ఇలాంటి ఆర్టిస్టులను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల నుంచి ఆదరణ రావాలి, అలాగే అలాంటి నైపుణ్యాలు టాలెంట్ ఇంకా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. For more updates, please subscribe Dutta Media.